నాటులు చూడాలి. పేదల ఇళ్లపైనే హైడ్రా చర్యల తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం. తెలంగాణలో చెరువుల పరిరక్షణ, పూర్తి ట్యాంక్ మట్టం పరిధిలోని అక్రమ నిర్మాణాల తొలగింపు కోసం ఏర్పాటు చేసిన హైడ్రా పనితీరుపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చెరువుల ఆక్రమణలను అరికట్టడంలో సమాన న్యాయం పాటించాల్సిన అధికారులు కేవలం పేదల ఇళ్లను లక్ష్యంగా చేసుకుంటున్నారనే అభిప్రాయాన్ని ధర్మాసనం వ్యక్తం చేసింది. తార్నకలోని ఎర్రకుంట చెరువు ఆక్రమణలకు సంబంధించిన రిట్ పిటిషన్ విచారణ సందర్భంగా న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు అధికార యంత్రాంగంపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తాయి. తార్నక ప్రాంతంలోని ఎర్రకుంట చెరువు ఆక్రమణపై సీనియర్ న్యాయవాది విజయ్ గోపాల్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు విచారించింది. దాదాపు 8 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు క్రమంగా ఆక్రమణలకు గురవుతుందని, దీనివల్ల చెరువు స్వరూపం దెబ్బతింటుందని పిటిషన్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. చెరువు రక్షణకు బాధ్యత వహించాల్సిన సంబంధిత శాఖలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆయన వాదించారు. ఎర్రకుంట ఆక్రమణలపై జిహెచ్ఎంసీ ఉన్నతాధికారులు హైడ్రా లేక్ ప్రొటెక్షన్ కమిటీకి పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని పిటిషనర్ కోర్టుకు వివరించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆక్రమణలు మరింత పెరుగుతున్నాయని, చెరువుల పరిరక్షణ లక్ష్యం నీరుగారుతుందని పేర్కొన్నారు. హైడ్రా జిహెచ్ఎంసీపై ధర్మాసనం అసహనం పిటిషనర్ వాదనలు విన్న అనంతరం ధర్మాసనం జిహెచ్ఎంసీ హైడ్రా అధికారుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కేవలం పేదల ఇళ్లను మాత్రం లక్ష్యంగా చేసుకొని కూల్చివేత చేపడుతున్నారని, కానీ ఇలాంటి అసలు ఆక్రమణలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. చట్టం అందరికీ సమానంగా వర్తించాలనే సూత్రాన్ని అధికారులు పాటిస్తున్నారా లేదా అన్న అంశంపై కూడా ధర్మాసనం సందేహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ జిహెచ్ఎంసీ హైడ్రా నీటిపారుదల శాఖ అధికారులకు తెలంగాణ హైకోర్టు నోటీసులు కూడా జారీ చేసింది. హైడ్రాకు వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఏంది ఇది అంటే, బలవంతులకు ఒక న్యాయం, బలహీనులకు ఒక న్యాయమా? చట్టం ఎవరి చుట్టం కాదు. చట్టం దృష్టిలో అందరూ సమానమే. అందరికీ ఒకేలాగా పనిచేయాలి చట్టం. బలవంతులకు ఒకలాగా, బలహీనులకు ఒకలాగా పనిచేస్తుందా? ఆ పిటిషనర్ చేసినటువంటి దానిపైన ధర్మాసనం స్పందించి హైడ్రా, అదేవిధంగా నీటిపారుదల శాఖ అధికారులకు కావచ్చు, అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులకి వాళ్ళు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దాంతో పాటుగా వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. వాస్తవానికి కూడా హైడ్రా వచ్చినప్పుడు చాలామంది కూడా అరే మంచి నిర్ణయం తీసుకున్నారు, సూపర్ తోపు అని చెప్పేసి అనుకున్నాం. అయితే ఆ తర్వాత అక్కడక్కడ తప్పితే చాలామంది చూసుకుంటే చాలామంది నిరుపేదల ఇల్లునే వాళ్ళు కూల్చేయడం జరిగింది. గతంలో మనం చూసినాం, ఎంతోమంది మహిళలు, చిన్న చిన్న పిల్లలు బయటకు వచ్చి ఏడ్చినటువంటి రోజులు కూడా ఉన్నాయి. అంటే హైడ్రా పేరుతోని, హైడ్రా అంటే అక్కడ ఎవరైతే అక్రమంగా కట్టుకున్నారో, మరి అక్రమంగా కట్టుకుంది ఓన్లీ పేదలేనా? సరే, వాళ్ళు పేదలే కావచ్చు, అక్రమంగా కట్టుకున్నారని అనుకుందాం. మరి హైదరాబాద్లో అక్రమంగా కట్టుకున్న వాళ్ళు బడా నేతలు కానీ బడా బాబులు ఎవరు లేరా? మరి వాళ్ళ బిల్డింగ్లు కూల్చినట్టు, వాళ్ళ అక్రమ కట్టడాలు కూర్చున్నట్టు అయితే నాకైతే ఎక్కడ కనిపించలేదు. ఎక్కువ శాతంగా చెప్తున్నా. అంటే ఓవరాల్గా ఏదైతే హైడ్రా ఏర్పడిన తర్వాత చూసుకుంటే చాలా అంటే చాలా తక్కువ అని చెప్పుకోవాలి. ఎక్కువ మనకు హైడ్రా ద్వారా రోడ్డున పడ్డది చాలామంది కూడా పేదవాళ్ళే. వాళ్ళు ఎంత ఆవేదన వ్యక్తం చేసారో చాలాసార్లు కూడా బయటకు వచ్చి హైడ్రాను కానీ అధికారులను, పోలీసు వాళ్ళని, ప్రభుత్వాలను కూడా వాళ్ళు తిట్టడం జరిగింది మహిళలు. ఇప్పుడు కూడా వీడియోలు ఉంటాయి. సో దీనిపైన హైకోర్టు కూడా సీరియస్ అయ్యింది. మీకు కేవలం పేదల ఇల్లు మాత్రమే కనిపిస్తున్నాయా? వేరే వేరే వాళ్ళ ఇల్లు కనిపిస్తలేదా? చట్టం మరి వాళ్ళకి ఎందుకు అలా పనిచేస్తుంది, వీళ్ళకి ఎందుకు ఇలా పనిచేస్తుంది? అందరూ ఒకలాగా పనిచేయాలిగా చట్టం అని చెప్పేసి నోటీసులు ఇచ్చింది అటు హైడ్రాకు, జిహెచ్ఎంసీకి, నీటిపారుదల శాఖకి. చూద్దాం మరి దీనికి హైడ్రా, అదేవిధంగా జిహెచ్ఎంసీ, నీటిపారుదల శాఖ అధికారులు ఎలాంటి సమాధానం ఇస్తారో, ఆ నోటీసులకి ఎలా స్పందిస్తారో మనం చూడాలి. అమరావతి కాదు, విజయవాడ రాజధాని. ఇది జగన్ గారు మరి మధ్య మొన్ననేమో మావిగాని అన్నారు. అంటే నిన్న ఉన్న మాట మళ్ళీ ఈరోజు ఉండట్లేదు.
ఈరోజు నైట్ ఉన్న చెప్పిన మాట మన రేపు మార్నింగ్ వరకు మళ్ళీ వేరే మాట్లాడుతున్నారు. జగన్ సంచలన వ్యాఖ్యలు, రాజధానిపై మరోసారి స్పందన, విజయవాడలో మీడియాతో వ్యాఖ్యలు. సో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి కాదు విజయవాడ మన రాజధాని అని పేర్కొంటూ రాజధాని వ్యవహారంపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. విజయవాడలో క్రాంతి కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, అమరావతి కాదు వాస్తవానికి విజయవాడ మన రాజధాని, అందరం ఇక్కడే ఉంటాం, మన కళ్ళెదుడే పోలీస్ స్టేషన్, సిపి, డీజీపీ, ముఖ్యమంత్రి, సో జగన్ గారు ఏదైతే వ్యాఖ్యలు చేయడం జరిగిందో ఇప్పుడు ఈ వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం చాలా అంటే చాలా సంచలనంగా మారినాయి, చాలా వైరల్గా మారుతున్నాయి. మొన్ననేమో మావిగాడ్ అని చెప్పేసి ప్రస్తావించారు జగన్ గారు. ఇది మచిలీపట్నం, విశాఖపట్నం, అదేవిధంగా గుంటూరు అని చెప్పేసి మావిగాడ్ అని చెప్పడం జరిగింది. నిన్న సాయంత్రం కూడా తర్వాత రోజు కూడా ఈవినింగ్ మళ్ళీ వేరే ఏదో మాట్లాడారు. మళ్ళీ నిన్న మాట్లాడుతూ రాజధాని అమరావతి కాదు విజయవాడ మన రాజధాని అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే దీనిపైన ఇప్పుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అటు వైసీపీ క్యాడర్ కూడా అంటే ఈ విషయం పైన చాలామంది అటు కూటమి ప్రభుత్వ కార్యకర్తలు కావచ్చు, నాయకులు జగన్ ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఏంది ఒకసారి ఈయనకు నిలకడ ఉండదా అని చెప్పేసి చెప్తా ఉన్నారు, పూటొక మాట మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పేసి ట్రోల్ చేస్తూ ఉన్నారు. సో దీన్ని అటు వైసీపీ క్యాడర్ కూడా తిప్పి కొట్టలేకపోతుంది. ఎందుకంటే మొన్ననేమో ఆ విధంగా అన్నాడు మావిగాడ్ అని చెప్పేసి, నిన్ననేమో విజయవాడ అంటున్నారు. ఇంతకు ఏది రాజధాని అనేది ఒక క్లారిటీ ఉందా మన నిగతకు అనేటువంటి భావన కలుగుతుంది వైసీపీ క్యాడర్లో అని చెప్పుకోవచ్చు. మన కళ్ళెదుటే పోలీస్ స్టేషన్, సిపి, డీజీపీ, ముఖ్యమంత్రి, హోంమంత్రి కార్యాలయాలు ఉన్నాయి. ఇంత సమీపంలో ఈ ఘటన జరిగిన బాధిత కుటుంబానికి న్యాయం జరగలేదు. రాజధానిలోనే స్పష్టంగా ఒక రాకెట్ నడుస్తుందని వ్యాఖ్యానించారట. ఓకే, చూద్దాం మరి దీనికి మరి కూటమి నాయకులు మరి ఏ విధంగా స్పందిస్తారు. భారత ఆర్థిక అభివృద్ధిపై జపాన్ విశ్వాసం, దశాబ్దంలో 10 ట్రిలియన్ యోన్ పెట్టుబడుల లక్ష్యమంట. భారత్ జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక ప్రపంచ భాగస్వామ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా రెండు దేశాల మధ్య కీలక చర్చలు జరిగాయి. న్యూఢిల్లీలో జపాన్ ప్రధానమంత్రి సనాయే కైచితో జరిగిన సమావేశంలో ద్వైపాక్షిక సంబంధాల నుంచి ఆర్థిక సహకారం, కృత్రిమ మేధ, సాంకేతికత, రక్షణ, భద్రత, ఔషధ రంగాల వరకు విస్తృత అంశాలపై చర్చించినట్లు భారత ప్రధాని తెలిపారు. వచ్చే 10 ఏళ్లలో జపాన్ నుంచి భారత్కు 10 ట్రిలియన్ యోన్ల పెట్టుబడులను ఆకర్షించడం, భారత్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న జపాన్ కంపెనీల సంఖ్యను రెట్టింపు చేయడమే ఉమ్మడి లక్ష్యమని వెల్లడించారు. జపాన్ భారత్ మధ్య ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్న ప్రత్యేక వ్యూహాత్మక ప్రపంచ భాగస్వామ్యంగా, అంటే ఎప్పట్లాగానే ఇది ఇప్పుడు కాదు, దశాబ్దాలుగా ఇండియా భారత్ మధ్య ఒక స్నేహపూరిత అది నడుస్తూ ఉంది. సో అదే తరహాలోనే